శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కొనగండ్లహల్లి ఏపీఆర్జేసీ పాఠశాలలో మాజీ ప్రధాని పివి నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, చీఫ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యావేత్తగా, ఆర్థిక సంస్కరణలకర్తగా దేశాన్ని మార్గనిర్దేశం చేసిన నరసింహారావు సేవలు చిరస్మరణీయమని వారు అన్నారు. గురుకుల విద్యా పద్ధతిలో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నామని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఈ విద్యా వ్యవస్థ ఎన్నో జీవితాలను మలిచింది అని, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పివి పనిచేశారన్నారు. తల్లిదండ్రుల తరువాత అంతటి ఘనత కలిగిన నాయకుడి విగ్రహ ఆవిష్కరణలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నారని శ్రీనివాసరాజు అన్నారు. విశేషమైనటువంటి మా అందరి జీవితాలని మలుపు తిప్పడానికి మాకెవరికి పరిచయం లేకుండా పరోక్షంగా తల్లిదండ్రుల తర్వాత ప్రధాన పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు భారతరత్న, మాజీ ప్రధాని, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పివి నరసింహారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనవలసి వచ్చే అదృష్టం మా కలగడము చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంది. ఎన్నో బ్యాచ్లు 1972 నుంచి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది, సుమారు ఒక 5-6 బ్యాచ్లు రిటైర్ అయిపోయి కూడా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఈ యొక్క కార్యక్రమంలో వారికి నివాళులు అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ గురుకుల విశ్వవిద్యాలయాల స్థాపకకర్త, భారత మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది, అందులో వారి కుమార్తె వాణి మేడం గారి సమక్షంలో చేయడం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకొని, ఈ వ్యవస్థలో చదువుకొని, వారు పెట్టిన విద్యా భిక్షతోటి మేమంతా కూడా పైకి ఎదిగాం. దాదాపు 50 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ విద్యాలయాలు మా అందరి జీవితాలను బాగు చేయడం మాత్రమే కాకుండా, వారు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశానికి విద్యామంత్రిగా, రక్షణ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా మరియు చివరిగా ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించినటువంటి విషయం తెలిసిందే. మాలాంటి ఎక్కడో గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా, మా తలరాతలంటూ కూడా మార్చినటువంటి మహానుభావుడు.